నాకు అర్థం కాని ఒక విషయం ఏంటి అంటే, మేడం. మీరు యంగ్ ఏజ్ నుంచి అంటే ఒక 16 ఏళ్ళు ఊహ తెలిసిన వయసు నుంచి మొండిగానే ఉన్నారు అవును మేడం. కదా? మరి ఇంత మొండిగా ఉండి అమ్మా నాన్నల్ని బాధ పెట్టే పర్సన్‌ని నమ్మి ఒక ఆడపిల్లని ఎలా ఇచ్చారు? అంటే బంధువులు అనమాట. మా నాన్న వాళ్ళ పిన్నమ్మ కూతురు హ్మ్. బంధుత్వం దూరం అయిపోతారన్నట్టు ఇచ్చారు. మరి ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా మీ భార్యకి మీరు సారీ చెప్పడం, క్షమించమని నాన్న అడగడం? చెప్పాను మేడం. అంటే అర్థం చేసుకుంది నేను ఇప్పుడు ఇది మొండి అనమాట. నాకు ఏ సపోర్ట్ లేదు. సినీ ఫీల్డ్లో సక్సెస్ తెచ్చుకోవాలంటే ఏమి లేకుంటే డబ్బు ఉండాలి. ఒక ₹1,00,000 కృష్ణానగర్లో ఎగరేసి వెహికల్ తీసుకొచ్చి 4 బౌన్సర్లు వచ్చి నిలబడితే ఫేమ్ వచ్చేస్తుంది. సెకండరీ రాజకీయ నాయకుల సపోర్ట్ ఉండాలి. ఈ రెండు లేవు. సినీ ఫీల్డ్లో గాన రావాల చాలామంది కళాకారులు, టీచర్సు, డాక్టర్సు చాలామంది ఇన్స్టాలో ఉన్న వాళ్ళ కళని పోస్ట్ చేస్తున్నారు. మూవీస్ ఆడిషన్స్ కోసం నేను చాలా మొబైల్లో ఆడిషన్స్ గ్రూపులో ప్రతి గ్రూపులో చేశారు. ఆడిషన్స్ పొద్దున్న వచ్చాను. నాకు రాత్రి 9:30కి ఎక్కితే పొద్దున్న 5 కల్లా ఉంటాయి ఇక్కడ. నాకు జస్ట్ 20 కిలోమీటర్స్ ఉన్నట్లే హైదరాబాద్ గుంటకల్ 400 కిలోమీటర్లు 20 కిలోమీటర్స్ ఉన్నట్లే. అలాగే టీటీ ఉన్నారు మన ఫ్రెండ్ కృష్ణ అని, ఆయన పరిచయం అయ్యాడు. జనరల్ టికెట్ తీసుకొని ఏసీలే రిజర్వేషన్ కోర్స్ ఇచ్చేస్తాడు. అలా జర్నీ స్టార్ట్ చేస్తున్నా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చారు మీరు అసలు? అండ్ వన్ థింగ్ ఏంటి అని అంటే, బేసికల్గా ఒక మనిషి ఒక పని చేస్తున్నారు, రౌడీయిజం చేస్తున్నారంటే శాపనార్థాలు అనొచ్చు, మనుషులు చిన్నగా చూడడం కావచ్చు, ఎక్కడికైనా వస్తే పిలుపులు మానేయడం, కుటుంబాన్ని దూరం పెట్టడం, ఇలాంటివి చాలా జరిగే మీరు ఉంటాయి. అన్నది 100% వాస్తవమే మేడం. నాకు ఫస్ట్ కూతురు పుట్టిన తర్వాత సెకండ్ అబ్బాయి. అబ్బాయి అబ్బాయి పుట్టడం పోలియోతో పుట్టాడు. బా, అంటే 7 నెలలను తీసేయించాం. ఇంకా మా 7 నెలల్లోనే కడుపు తీసేయించాం. ఎలా తీసేసామంటే ఒకవేళ పుట్టినా జీవితాంతం మంచం మీద పెట్టుకొని బతికించుకోవాలి అనిపించింది నాకు. అక్కడ ఎంతోమందిని సతాయించాను కాబట్టి ఇప్పుడు భగవంతుడు నాకు ఈ రూమ్లో ఇచ్చాడు. ఇది తప్పు అని తర్వాత మళ్ళీ 2 అమ్మాయిలకి ఆపరేషన్ చేయించేసాను. లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉంది. సినీ ఫీల్డ్లో నాకు అనిపించింది ఏమంటే ఎంత ఉన్నోళ్ళని సంపాదించుకోవాలనుకుంటారు. ఇప్పుడు ప్రపంచాన్నే శాసిస్తున్నారు ఎవరు, అంబానీ గారు. ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్తాం, పెళ్ళికి ఏదో మూవీ పెడతామో లేకుంటే ఫుడ్ పెడతారు, తినేసి వస్తాం. కానీ అలాంటి సమయంలోనే అంబానీ గారు 900 సంవత్సరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తుందంట. నాకు తెలియదు, వాళ్ళు మా సోషల్ మీడియాలో ఈయనే, నేను మీ దగ్గర చెప్తున్నా. 900 సంవత్సరాలు తినాలంటే ఇప్పుడు ఈయన ఆల్రెడీ 60 ఏళ్ళు, మ్యాక్సిమం 20 ఇయర్స్ అనుకోండి. ఇంకా 9 సంవత్సరాలు ఎవరు తినాలి? అలాంటి టైంలోనే ₹239 నేను జియో రీఛార్జ్ చేసుకుని 5G అన్లిమిటెడ్ అని రీల్స్ రాత్రి 1 గంట వరకు చేసేవాడిని. పెళ్లి టైంలో మాకు గిఫ్ట్ ఇవ్వాలి. ఓ 3 months నా కొడుకు పెళ్ళి, 3 months జియో ఫ్రీ ఇస్తున్నాను వదలాలి. ఆయన గిఫ్ట్ ఇవ్వాలి మేడం, ఎందుకు ఇవ్వకూడదు? ఓకే. ఇప్పుడు మైన్ వాళ్ళకి అందరికీ 2 కోట్లు వాచ్ ఇచ్చాడు కదా పెళ్ళికి పోయినందుకు. సపోజ్ ఎవరో అభిమానంతో పెళ్లి కోసం వెళ్ళాడు, ఆయన మీద కేసు కట్టారు అంటే ఇన్విటేషన్ వల్ల వెళ్ళాలి. మీ దగ్గర డబ్బు ఉంది, ప్రపంచాన్ని శాసిస్తున్నారు మీరు. డబ్బుని తీసుకునే పోలేరు కదా ఎక్కడ పోయినా. డబ్బుతో మీరు ప్రతి ఒక్కటి కొంటారు మేడం. ప్రేమను కొంటారా? పోనీ లోపలికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తారా? కట్టుకున్న బట్టలతో దగ్గర అవిగానే తెలియదు కదా. అలాంటి టైంలో నీ కొడుకు పెళ్ళి కదా, మా టోటల్ ఇండియా వైజ్ 3 months ఫ్రీ వదలాల్సిండ్రి మేము చెప్పుకుంటుంటాం. ఇప్పుడు కొన్ని లక్షల మంది నీ జియో నుంచి డైవర్ట్ వెళ్ళిపోతున్నారు. ఇవ్వలేదని ఉన్న వాళ్ళే సంపాదించుకుంటున్నారు మేడం. మళ్ళీ లేని వాళ్ళు ఎలా ఉంది? అందరూ అలాగే ఉన్నారు. కానీ ఈ సినీ ఫీల్డ్లోకి రావడానికి కారణము పవన్ కళ్యాణ్ గారిని చూసి చిరంజీవి గారు ఎలా వచ్చారో నాకు తెలియదు. ఇప్పుడు నేను ట్రైన్ ఎక్కొచ్చేటికి సోషల్ మీడియా ఉంది. మమ్మీ అని గట్టిగా పోస్ట్ చేస్తే చూస్తారు, దొబ్బుతారు, ఏదో కామెంట్ పెడతారు, అట్లా వెళ్ళిపోతుంటారు. చిరంజీవి గారు నడుచుకుంటూ వచ్చినారు, ట్రైన్కి వచ్చినారు, సైకిల్ వేసుకొచ్చినారు, నాకేం తెలియదు. ఇప్పుడు ఆయన ద్వారా ఓ 10 మంది ఇంట్లో హీరోలు ఉన్నారు. ఆయన చూసి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు, నేను అలాగే వచ్చినోనే. స్వయం కృష్ణ ఆయన వచ్చాడు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు అంటే నేను ఆయన పేరు పెట్టుకున్నా, ఆయన అభిమాని అంటారు, నేను అందరికీ అభిమానే. ఆయన పేరు ఎందుకు పెట్టారు? మీ ఫాదర్ అమ్మ ఫ్యానా? అలా ఏం లేదు మేడం. మా ఏదో దేవుడు ఉన్నాడు బాలయ్య స్వామి అని, అలా మునీశ్వరులు ఉన్నారనమాట, అలా బాలయ్య అని పెట్టారు. ఈయన పేరు తీసేసుకున్నాం అంతే. అది బాలయ్య ఫ్యాన్ అని అందరూ మా అనుకుంటారు. బాలకృష్ణ గారికి కూడా కొంచెం కోపం ఎక్కువ, ప్రేమ ఎక్కువ, చాలా ఎక్కువ ప్రేమ. 10 మందిలో కొట్టినా ఆయన పెట్టినట్లు ఎవరు పెట్టరని నేను కళ్ళారా విన్నా, చూసినాను. చూసారా ఎప్పుడు? వేరే వాళ్ళు చెప్పారు మేడం, అంటే ఆయన దగ్గరకు చూడలే, ఓకే. కానీ షవరింగే ఆయన దగ్గరికి వెళ్తే. కానీ ప్రేమ ఇంత షవరింగ్ అన్న ప్రేమ సంపాదించుకోవాలని ఆశ ఉంది. ఆయన సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇస్తే చేయాలని కానీ ఆశ ఉంది. ఇప్పుడు దాకా నేను ఎంత కష్టపడ్డానో
మీ ఛానల్ ద్వారా ఒక కాల్ వచ్చిందంటేనే నాకు చాలు ఈ లైఫ్ అనిపించే రేంజ్లో ఉన్నా. ఓకే. నన్ను విమర్శించిన వాళ్ళు ప్రతి ఒక్కరు మనకు మెంటలా, పొద్దున్న లేస్తే ఇలా గెటప్ వేసుకున్నానా, సోషల్ మీడియా ఇదే ఇట్లనే అవును చూస్తా. ఏంటికి అంటే బాగా పోతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో బాబాజీ బిర్యానీ ఫేమస్ అంట, అది ఇక్కడ పేరు పడిపోయింది. మాకు ఆ రాయలసీమలో రాయముద్ద నాటు కూడా ఫేమస్. అవును. మీరు ఇలాంటిది పెట్టినా మాకు నచ్చదు. అలా సీతకు నచ్చిందే రాముడు అన్నట్లా ఎవరు నచ్చింది వాళ్ళకి, ఓకే. అంతే. చదువుకోలేదన్నారు. 3వ తరగతి ఫెయిల్ మేడం. 3వ తరగతి ఫెయిల్. అంటే అదే ఇప్పుడు గోలెగుండ్లు ఆడేది, ఒంగు దూకుడులు ఆడేది, అప్పుడు ఏదో చిన్న చిన్న ఆటల్లో చదువు మీద లేదు. ఓకే. అక్కడ మైనస్ అయిపోయినా. సో చదువుకోలేదన్నారు, మరి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టాలి, రీల్స్ చెయ్యాలి అని ఐడియా ఎవరిచ్చారు? అంటే నాకే అనిపించింది మేడం, చూసా చాలా మంది చూశాను, ఆఫీస్ చుట్టూ తిరిగాను. అసలు ఆ యాప్ గురించి ఎలా తెలిసింది? ఇన్స్టాగ్రామ్ అని ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో ఇలా అన్నీ చేస్తారు, నేను చూడాలి అని ఎలా ఎలా తెలిసింది? అంటే వేరే చెప్పలేదు కానీ చూస్తున్నాను అనమాట. ఇన్స్టాల్ చేస్తే వస్తాయరా అని చెక్ చేసి అవుతుంది. బాలకృష్ణ డైలాగ్లే ఫస్ట్ చెప్పా. లిప్ రీడింగ్ 2-3 తోలు చేసుకున్నాను. ఇప్పుడు ఏది ఇచ్చేసినా టకాన్ చేసేస్తా. బాగా ఫేమస్ అయిన రీల్, ఫస్ట్ రీల్ ఏంటి మీది? జామకాయల సాంగ్ మేడం. ఓకే. జామ పండ్లు అని మామూలు జామ చెట్టు కాసే జామకాయలు అనేది పాట రోల్ చేశారు. మామూలుగా అందరూ చేస్తారంటే నేను కొద్దిగా అలా చేశాను అనమాట. మామూలుగా ఇలా ఇలా చేసుకొని మసాజ్ చేసుకొని చేసా, అది ఫుల్ వైరల్ అయిపోయింది. ఎక్కడ కనపడినా కొన్నాలే జామకాయలు అన్నారు. అవునా? ఓకే. అండ్ వన్ థింగ్ ఏంటి అని అంటే ఇన్ని చేసిన మీరు మారారు. ఇప్పుడు మారి ఒక అంటే లైక్ మంచి మాటలు చెప్తున్నారు. ఎప్పుడైనా సరే అద్దంలో మిమ్మల్ని మీరు చూసి బాధపడిన రోజు ఏదైనా ఉందా? అంటే అయ్యో అప్పుడే బాగా ఉండుంటే, అప్పుడే ఈ బుద్ధి ఏదో వచ్చుంటే మంచిగా ఉండేదాన్నేమో, ఇప్పుడు వేరే ఉండేమో, ఇప్పటికన్నా ఇప్పుడు బాగున్నాను సరే ఇంకా బాగుండేవాడినేమో అని. అట్లేం లేదు మేడం, ఇప్పుడు మారినా బతుకుతున్నా. అట్లే ఉన్నట్టు చంపేసేవాళ్ళని నా ఒపీనియన్. అలా ఉంటే అప్పటికి 100%. ఇప్పుడు నన్ను దన్నా ఉంటే మన తలదన్నవాడు ఉంటాడు ఎవడోడు. ఎప్పుడైనా జరిగాయా మీ మీద మర్డర్ అటెంప్ట్స్? లేదు మేడం, అంటే ఇలానే భయపడే వాళ్ళంతా. అంతే ఎందుకు లేని కొంతమంది, వాడు మెంటల్ వాడు అని కొంతమంది, ఇలా ఇలా వదిలేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, చూద్దాం లేని కొంతమంది ఉన్నారు. వాళ్ళనే కొట్టి మళ్ళీ వాళ్ళతోనే కూర్చొని పార్టీలు చేసుకొని మళ్ళీ ఫ్రెండ్స్ అయిన వాళ్ళుగానే ఉన్నాం. మీ అమ్మాయిల పేర్లు ఏంటి? శ్రీవల్లి, రూపశ్రీ. అమ్మాయిలు పుట్టకముందే అనుకున్నాను ఆ పేర్లు అవి. శ్రీవల్లి, రూపశ్రీ. ఓకే. సో ఇప్పుడు ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటారు కదా, శ్రీవల్లి, రూపశ్రీ ఇద్దరు. చిన్న అమ్మాయికి బాగా ఇష్టం మేడం. బాగా ఇష్టం. సో మీరు ఏంటి అన్న, ఎప్పుడైనా సరే ఏ కూతుర్లకైనా ఏ పిల్లలకైనా ఫాదర్ ఈజ్ అ హీరో కదా, తండ్రి హీరో లెక్క ఉంటారనమాట. మరి మీరు రౌడీయిజం చేశానంటున్నారు, అమ్మా నాన్నని కొట్టానని చెప్తున్నారు, ఇంత ఓపెన్ గా చెప్తున్నారు. నేను ఇంత ఓపెన్ గా చెప్తున్నారు కదా, ఏదో నాకు తెలిసి మీరు బిఫోర్ కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పే ఉన్నారు. మరి చూసి ఎప్పుడైనా అడిగారా మీ పిల్లలు మిమ్మల్ని? లేదు మేడం, ఇప్పుడు బంధువులు కానీ మా నాన్న నా ముందర కూర్చునేవాడు కాదు. నా ముందర కూర్చునేవాడు కాదు. నేను లైఫ్ లాంగ్ బతుకునన్నాళ్ళు చూసినాను. మా నాయన నా ముందర కూర్చునేవాడు కాదు, కూర్చున్నా కానీ కూర్చునేవాడు కాదు. అక్కడి నుంచి అక్కడ అట్లా అంత సంపాదించుకున్నా, మంచి పేరు, ఊర్లో ఆటిపోయినా. సుబ్రయాని కొడుకు అనేది వదిలిపెట్టి బాలయ్య వాళ్ళ తండ్రి అని అడిగే స్టేజ్ తెచ్చుకున్నా. సూపర్. సో అలా అలా మెట్టు ఎదిగారు. ఎదిగి ఇక్కడ దాకా వచ్చా. ఏంటి మీకు